జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి డిసెంబర్లో. సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్టూడెంట్స్ అనుకుందాము, స్టూడెంట్స్ కూడా కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి. 9th రాహు నడుసు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ పట్టు విడుపు అనేది ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే ఈ మంత్ అంతా కొంతవరకు మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన ఒక నెల కింద మనం తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళు ధ్యాస పెడతారు. అంటే ఏంటి, ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇప్పుడు వెళ్ళడం కానీ దాని దిశలో వెళ్ళడం కానీ దాని మీద డబ్బు పెట్టడం కానీ దాని మూలాన్ని ఇబ్బంది పడడం కానీ కనిపిస్తోంది అనమాట. సో తప్పక ఫైనాన్షియల్గా కొంతవరకు చూసుకోవడం అనేది ఎందుకు ఖర్చు అవుతుంది, సేవింగ్స్ అనేది తక్కువ ఉంటాయి కనుక ఎందుకు ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది అవన్నీ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్.